నమస్తే, వెల్కమ్ టు పవర్ డిబేట్. నేను బ్రహ్మనాయుడు. ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల సమరం మొదలుగానుంది. అధికార ప్రతిపక్ష పార్టీలు స్థానిక సంస్థల్లో పోటీ చేసి తమ సత్తా చాటాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. అయితే స్థానిక సంస్థల్లో ఇటుపక్క కూటమి, మరోపక్క వైఎస్ఆర్సీపీ. అయితే కూటమి పార్టీల్లో ఏ పార్టీ ఎంత పర్సంటేజ్ స్థానిక సంస్థల్లో పోటీ చేస్తుంది? తెలుగుదేశం 80%, జనసేన 15%, బీజేపీ 5% పోటీ చేస్తాయని ఈరోజు ప్రధాన పత్రికలో వచ్చినటువంటి వార్త. అయితే నిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రి, జనసేన పార్టీ పిఎస్సి చైర్మన్ నాదెళ్ల మనోహర్ గారు కొన్ని సంచలనమైన కామెంట్ చేశారు. తమకు బలమున్న దగ్గరే పోటీ చేస్తామన్నారు. అయితే ఆయన ఎప్పుడైతే ఆ వ్యాఖ్యలు చేశారో జనసేన పార్టీ సోషల్ మీడియా మొత్తం మంత్రి నాదెళ్లపై విరుచుకుపడింది. పార్టీ పెట్టి 12 ఏళ్ళైంది, ఇంకా బలపట్టం ఏంటి? అంటే బలం ఉంటేనే పోటీ చేస్తామంటే బలం లేదంటే పోటీ చేయమా? బలం లేని దగ్గర మీరు పోటీ చేశారు కదా అని చెప్పేసి ఏకంగా నాదెళ్లనే ప్రశ్నించింది జనసేన పార్టీ చెందినటువంటి సోషల్ మీడియా విభాగాలు, ఆ పార్టీలో యాక్టివ్గా పనిచేసే సోషల్ మీడియా యాక్టివిస్టులు. ఇక వెంటనే తెల్లారి మాట మార్చారు మంత్రి నాదెళ్ల. రాష్ట్రంలోని జనసేన నేతలకు అవకాశం కల్పించాలన్నారు. స్థానిక ఎన్నికల్లో అలాగే ఉంటామనుకుంటే పొరపాటేనన్నారు. అప్పటి ఫార్ములా ఇప్పుడు వర్తించదన్నారు. కూటమిని బలపరిచేందుకు అసెంబ్లీ ఎన్నికల్లో 4 అడుగులు వెనక్కేశాం, ఈసారి అయితే వెనక్కి వెయ్యం, తొలుత బలమన్న చోటే పోటీ చేస్తామన్న నాదెళ్ల జనసేన పార్టీ సోషల్ మీడియా తిరుగుబాటు చేయడంతో ఖచ్చితంగా జనసేన పార్టీ బలంగా పోటీ చేస్తుంది, త్యాగాలు చేయం, మా నిష్పత్తులు మేము పోటీ చేస్తామని చెప్పేసి కామెంట్ చేశారు. ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు. అయితే వ్యతిరేకతతో కార్యకర్తలకు న్యాయం జరిగేలా చూస్తామని ప్రకటించారు. స్థానిక సంస్థల్లో కూటమి నిష్పత్తి గురించి కూడా చర్చ నడుస్తోంది. స్థానిక సంస్థల్లో సీట్ల సర్దుబాటు కూటమి అధిష్టానానికి తలనొప్పిగా మారనుందా? ఈ అంశాలను చర్చిద్దాం. ఇదే వాళ్ళ పవర్ డిబేట్, లోకల్ బాడీ హీట్. ఈ డిబేట్లో మనతో పాల్గొంటున్నారు జనసేన పార్టీ సీనియర్ నాయకులు నల్లం శ్రీనివాస్ గారు మనతో స్టూడియోలో జాయిన్ అయ్యారు. అదేవిధంగా జ్వాలాపురం శ్రీకాంత్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, వారు మనతో జూమ్ కాల్లో జాయిన్ అవుతున్నారు. అదేవిధంగా సురేంద్ర నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ నుంచి, వారు కూడా మనతో జూమ్ కాల్లో జాయిన్ అవుతున్నారు. ఇక ఆంజనేయ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, వారు కూడా మనతో జూమ్ కాల్లో జాయిన్ అయ్యారు. అంటే మనం డిబేట్లోకి వెళ్లే ముందు నాదెళ్ల మనోహర్ గారు మాట్లాడినటువంటి మాటలకు సంబంధించి ఒకసారి వారు ఏం మాట్లాడారు విందాం. ఒకసారి బయట ప్లే చేయండి. ఎన్డీఏలో మేము భాగస్వాములుగా ఒక బాధ్యతతోటి గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నిధుల విషయంలో ఎక్కడ కొరత లేకుండా మేము చేస్తున్న కార్యక్రమాల్లో భాగంగా రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా సిద్ధమవుతా ఉన్నాం. ఈ కోణం నుంచి మనం చూసినప్పుడు ప్రతి ఒక్కరికి ఒక అవకాశం కల్పించే విధంగా, ఎక్కడైతే స్థానికంగా నాయకత్వం ఉందో ఆ నాయకత్వాన్ని బలోపేతం చేసే విధంగా పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రజలను దృష్టిలో పెట్టుకుని సార్వత్రిక ఎన్నికలప్పుడు అవసరమైతే మనం తగ్గుదాం, ఏ ప్రాంతంలో మన అభ్యర్థులు ఉన్నారో పార్లమెంట్లో కానివ్వండి, శాసనసభలో కానివ్వండి, వాళ్ళందరికీ కూడా పోటీ చేసే అవకాశం ప్రతి ఒక్కరికి ఈ సందర్భంలో కల్పించలేకపోతామేమో. రాబోయే రోజుల్లో పార్టీని బలోపేతం చేసుకుంటూ ముందుకెళ్దాం. 2024లో జరిగిన ఎన్నికలు మాత్రం ఓటు చీలనివ్వం అనే మాట ఆయన ఇచ్చినందుకు దాన్ని గౌరవించుకుంటూ ఎక్కడ కూడా పొరపాటు లేకుండా ఆయన నిలబడ్డారు. కూటమిలో మేము 4 అడుగులు వెనకేసినా కూడా అది కూటమిలు బలపరచడానికి ఎన్డీఏ భాగస్వాములుగా మేము ఒక బాధ్యతతోటి ముందుకెళ్ళాం తప్ప అది ఈ రోజున కూడా స్థానిక సంస్థల్లో అదే రీతిలో ముందుకెళ్తున్నాను అనుకోవడం అది పొరపాటు. కాబట్టి జనసేన పార్టీలో ఉన్న మా నాయకులు, కార్యకర్తలు వివిధ ప్రాంతాల్లో మేము పర్యటించినప్పుడు వాళ్ళందరికీ కూడా రాబోయే రోజుల్లో కూడా మీకు పోటీ చేసే అవకాశం కల్పించడానికి కోసం తప్పకుండా మీ నాయకత్వం బలోపేతం అయ్యేటట్టు మీరు క్షేత్రస్థాయిలో పర్యటించండి, నిలబడండి. పవన్ కళ్యాణ్ గారు కోరేది కూడా ఒకటే, యువత ముందుకు రావాలి, మహిళలు ముందుకు రావాలి, రాజకీయంగా అందరికీ మనం చక్కటి అవకాశం కల్పించాలి. అటువంటి అద్భుతమైన ఒక వేదిక కష్టపడి జనసేన పార్టీ నిర్మాణం చేసినప్పటి నుంచి కూడా ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేస్తూనే ఉన్నారు. డిబేట్ ఒకసారి బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మళ్ళీ డిబేట్ కంటిన్యూ చేద్దాం. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.